వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 26 వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మరొకసారి యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో నుండి అద్భుతమైన మాటలు, వాగ్దానాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఎక్స్చేంజ్, మార్పిడి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన పాత గుండెను తీసివేసి నూతనమైన గుండెను, హృదయాన్ని మనకు అనుగ్రహించేవాడు. పాత గుండెను బాగు చేస్తాను అని చెప్పట్లేదు, దాన్ని సమూలంగా సంపూర్ణంగా మార్పు చేస్తాను, దాన్ని తొలగించేసి దాని స్థానంలో క్రొత్తదాన్ని నేను పెడతాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన పాప రోత జీవితం అంతటిని ఏదో మనము డెవలప్ చేసుకునటానికి, లేదంటే వ్యక్తిగతంగా మెరుగుపరుచుకునటానికి దేవుడు ఇష్టపడట్లేదు. కానీ ఆ పాపం అంతటినీ ఆయన తీసివేసి నూతన స్వభావాన్ని, మార్పులోనికి తీసుకురావటానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎంటీ, ఖాళీ చేసుకునటం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని ఆయన మనకి ఇవ్వాలి అని అంటే, పాత స్వభావాన్ని, పాత హృదయాన్ని సంపూర్ణంగా మనము ఖాళీ చేయాలి. ఖాళీ చేయకుండా అది నూతనమైనది నింపబడటానికి అవకాశం లేదు అన్న విషయాన్ని వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ కఠినమైన, భయంకరమైన ఆ రాతి గుండెను మనం తొలగించకపోతే, ఎంటీ చేయకపోతే, దేవుని మాటలకు స్పందించే మాంసపు గుండె, హృదయము మన జీవితాల్లోనికి రావటానికి అవకాశం ఉండదు. కాబట్టి గర్వాన్ని, కఠినత్వాన్ని, వాటిలన్నిటినీ తొలగించుకోవాల్సిన, వాటిలన్నిటినీ సంపూర్ణంగా ఖాళీ చేయాల్సిన పని మనది అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎడ్జ్, అంచు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రాయికి చాలా అంచులు ఉంటాయి. అవి ఏ అంచును పట్టుకున్నా అది మనకి గాయాలను చేస్తూ ఉంటుంది. అలాగే రాతి హృదయం లాంటి మనుషులు కూడా వారి మాటల ద్వారా కానీ, వారి ప్రవర్తన ద్వారా కానీ, వారి క్రియల ద్వారా కానీ ఇతరులను గాయపరచడానికి అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, మన రాతి లాంటి ఈ అంచులు, భయంకరమైన షార్ప్గా ఉండే ఈ ఎడ్జెస్ జీవితాన్ని బట్టే యేసుక్రీస్తు ప్రభుకి గాయాలైనవి. ఆయనకి అన్ని గాయాలు అవటానికి కారణం ఏంటంటే, రాతి గుండె లాంటి మన హృదయమే దానికి కారణము అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ఎసెన్స్, సారము, స్వభావము. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సంపూర్ణంగా పాతదాన్ని అంతటినీ తొలగించి నూతన హృదయాన్ని ఇస్తానంటాడు, నూతన స్వభావాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇది బాహ్యంగా మార్పు చెందటాన్ని గురించి చెప్పట్లేదు, కానీ అంతరంగికంగా లోపల జరిగే ఆ మార్పును గురించి, ఆ సారమును గురించి, స్వభావమును గురించి దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, రాతి లాంటి కఠినమైన గర్వంతో కూడిన మా జీవితాలను మీరు మార్చివేసి, నీ మాటకు, నీ సేవకుల మాటకు నీ లోబడే ఆ మాంసపు గుండెను మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.